కరెంట్ డిపార్ట్మెంట్లో బొమ్మల రామారావు మండలాచార్యులు పనిచేస్తారు. వాళ్ళు నా నెంబరు ఇచ్చి సుమన్ జియాలజిస్ట్ ఉన్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా డిఆర్డిఆర్ జియాలజిస్ట్ అని చెప్పి వాళ్ళు నా నెంబర్ సజెస్ట్ చేయడం ద్వారా నాకు కాల్ వచ్చింది. వెళ్ళాను, చేశాను. సర్వే చేసిన తర్వాత సైంటిఫిక్ పద్ధతుల ద్వారా అక్కడున్న కండిషన్ ప్రకారం, హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం, టోపోగ్రఫీ ప్రకారం, లిథాలజీ ప్రకారం ఆల్ కండిషన్స్, డ్రైనేజ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, జిఐఎస్ మ్యాప్స్ ఏ విధంగా వచ్చింది, బోన్ మ్యాప్స్ ఏ విధంగా వచ్చింది, అక్కడున్న సైట్ కండిషన్స్ ఆధారంగా చేసుకొని వెదర్డ్ మెటీరియల్ ఏ విధంగా ఉంది అని ఎలక్ట్రికల్ మెథడ్స్, జియోఫిజికల్ మెథడ్స్, జియో స్కానర్స్ సహాయం చేత, నా అనుభవం చేత అక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒక పాయింట్ సార్, ఒక పాయింట్ సరిపోదు, మాకు 2 పాయింట్లు కావాలంటే 2 పాయింట్లు రికమెండ్ చేశాను. సక్సెస్ చేసిన పాయింట్లు ఇవి. ఒక పాయింట్లో ఫస్ట్ వేసిన పాయింట్లో 2 ఇంచులు వస్తుందని నేను చెప్తే, అంటే 60 నుంచి 120 ఫీట్ల మధ్యలో వస్తుందని చెప్పిన. అది 90 ఫీట్స్కి వాటర్ వచ్చింది. బండలాగా పగిలిపోయి, బండ కింద పగిలిపోయి వచ్చేసినాయి. తర్వాత ఇంత వాటర్ వచ్చింది, మోటార్ ఇలా వస్తుంది. అయితే నేను ఎందుకు ఇక్కడ ఏదో పెద్ద మనం సాధించింది అయితే కాదు, కానీ ఒక మనకున్న అక్కడున్న కండిషన్స్ ప్రకారం, అక్కడున్న హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం ఎక్కడ మట్టి వాటర్ని లాగుతుంది, ఎక్కడ స్టోరేజ్ ఉంది అనేది బోన్